తెలంగాణకు తమిళిసై బై బై చెప్పేశారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు. అసలు తమిళిసై రాజీనామాకు రీజన్ ఏంటి? పొలిటికల్ రీఎంట్రీకి రెడీ అవుతున్నారా? అలా అయితే బీజేపీ ఇచ్చిన ఆఫర్ ఏంటి? మేడం వ్యూహం ఏంటి? ముందే ఊహించినట్లు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. గతంలో తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుందని చెప్పినట్లే గవర్నర్ పదవికి రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. 2019లో తెలంగాణ గవర్నర్ పదవి చేపట్టిన తమిళిసై గతేడాది నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ రెండు పదవులకు రాజీనామా చేసి ఆ పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు తమిళిసై. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు తమిళిసై. 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి రమనాథపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. అలాగే 2019లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకుడి నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారామె. అయితే పార్టీకి ఆమె చేసిన సేవల్ని గుర్తించి 2019లో తెలంగాణ గవర్నర్ పదవిలో కూర్చోబెట్టింది బీజేపీ అధిష్టానం. ఇప్పుడు వ్యూహాత్మకంగానే బీజేపీ అధిష్టానం తమిళిసైతో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో మారిన రాజకీయ పరిస్థితులతో నాడార్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి ఆమెను పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ కు వీడ్కోలు చెప్పి చెన్నై వెళ్లిపోయారు తమిళిసై. తెలంగాణను విడిచి వెళ్లడం బాధగా ఉందంటూనే బై చెప్పేశారు. But I am happy to, I am returning for the service of the people, and I thank each and everyone, my brothers and sisters, elders of Telangana, and I will be always in touch with you. Telangana days are very, very memorable for me, and I am your sister ever. మొత్తంగా 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తమిళిసై ఒక్కసారి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేదు. మరి రీఎంట్రీతో అయినా ఆమె రాత మారుతుందో లేదో చూడాలి.